ఇరాన్ మళ్ళీ వాళ్ళ తాలూకా కొత్త న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వేరొక స్థావరంలో స్టార్ట్ చేయబోతోందా? ఈ కారణం చేతే అమెరికా ఇరాన్ మీద మళ్ళీ దాడులు మొదలెట్టిందా? ఈ అమెరికా ఇరాన్ మధ్యలో ఉన్న రిటాలియేషన్ ఫర్దర్ గా ఎటువంటి అవరోధాలకు దారితీయబోతుంది మార్కెట్లో. ఇక ఏ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి మరొక పెద్ద బాంబే పేలిందండి మార్కెట్లో. ఇన్వెస్ట్మెంట్స్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ ఫర్దర్ గా వాటి నుంచి వచ్చే ఫ్రీ క్యాష్ మాత్రం కంప్లీట్ గా జీరో అవ్వబోతుందా? ఇక మిడిల్ ఈస్ట్ లో ఉన్న రిస్క్ గానీ, లేదంటే ఎక్స్పెన్సివ్ ఆయిల్ గానీ, ఎఫ్ఐ తలక సెల్లింగ్ గానీ మన ఇండియా తలక పరిస్థితిని మరింత ఘోరంగా కిందకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఇక మార్కెట్ లో అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న ఏంటి అంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు పడిపోతుంది, ఇంకా ఎంతవరకు పడుతుంది? ఇలా పడిపోతుంటే ఇంత పెద్ద బ్యాంక్ అట్రాక్టివ్ గా మారబోతుందా, లేదు అంటే అందరినీ ట్రాప్ చేయబోతుందా? అలాగే ఎంటార్ టెక్నాలజీస్ కూడా మనకి క్లియర్ గా కింద పడుతుందండి. రీసెంట్ గా గడిచిన 30 రోజుల్లో ఆల్ టైమ్ హైస్ నుంచి అప్రాక్స్ గా 35% వరకు క్రాష్ అయింది. ఎగ్జిస్టింగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఏం చేయాలి, లేదు అంటే కింద పడుతున్నప్పుడు కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందా, ఓవరాల్ పరిస్థితి ఏంటి మనకి క్లియర్ గా అర్థం కావాలండి. ఇవే కాదండి, ఎస్బీఐ ఫండ్స్ కూడా ఇవాళ మనకి లిస్ట్ అయ్యింది. షార్ట్ టైమ్ లో 31% అప్సైడ్ టార్గెట్ ఉంటుందని చెప్పి కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు మాట్లాడుతున్నా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో వీడియోలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ నేను చెప్పే విషయాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయనిపించినా, లేదు కరెక్ట్ అనిపించినా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్ అయి 24,187 దగ్గర క్లోజ్ అయిందండి. 1415 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే 1557 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. అయినా కూడా ఇవాళ నా పోర్ట్ఫోలియో 1% దగ్గరగా నెగిటివ్ గా ఉంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇప్పుడు అందరికి ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి ఓకే, కానీ మార్కెట్ ని ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏంటనో మనకు తెలియాలండి. ఎందుకంటే కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే పైకి ఎవ్వరికి కనిపించట్లేదు, బట్ అంతర్లీనంగా క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్లు మార్కెట్లు చాలా నిశ్చితంగా గమనిస్తున్నాయండి. ఇరాన్ కి యుఎస్ కి మధ్యలో యుద్ధం మళ్ళీ జరుగుతోందని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్ గల్ఫ్ వైడ్ రిటాలియేషన్ ని చాలా సీరియస్ గా స్టార్ట్ చేసిందండి. అంటే బియాండ్ మిలిటరీ టార్గెట్స్ ఇరాన్ అమెరికా తాలూకా ప్రతి ఆస్తుల మీద మనకి దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. యుఎస్ లింక్డ్ మిలిటరీ అండ్ కమర్షియల్ అసెట్స్ ని బహ్రెయిన్ లోని, జోర్డాన్ లోని, కువైట్ లోని క్లియర్ గా ఐఆర్జీసీ వాళ్ళు అటాక్ చేస్తున్నారండి. ఇక అమెజాన్ తాలూకా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బహ్రెయిన్ లో అటాక్ చేసినట్టయితే మనకి న్యూస్ వస్తుంది. కాకపోతే ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ న్యూస్ అయితే బయటికి రావట్లేదు, కానీ ఖచ్చితంగా ఆ ఫెసిలిటీ అండర్ అటాక్ లో ఉందని చెప్పి, డిస్ట్రాయ్ చేయబడుతుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అలాగే జోర్డాన్ లో యుఎస్ మిసైల్స్ తాలూకా డిఫెన్స్ రాడార్ ని, F-15 ఫైటర్ జెట్స్ ని వీటన్నిటిని కూల్ చేసినట్టు న్యూస్ అయితే వస్తుందండి. ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఇరాన్ అమెరికాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయం అండి. అమెరికా ఇప్పటికే దాడులు కంటిన్యూస్ గా గడిచిన 10 రోజులుగా ప్రతి రోజు చేస్తూనే వస్తుందండి. ఇది ఫర్దర్ గా ఎక్కువ అవుతుందేమో అనే భయాలు మార్కెట్ లో నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇదందరికీ తెలిసిందే, కానీ అమెరికా ఈ దాడులు 10 రోజులుగా ఎందుకు చేస్తుందనే ప్రశ్న ఎవరికి ఆన్సర్ అయితే దొరకట్లేదు. ఇక్కడ యుఎస్ తాలూకా అలాగే ఇజ్రాయెల్ తాలూకా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయి అంటే, ఇరాన్ మళ్ళీ వాళ్ళ తాలూకా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని రీబిల్డ్ చేయడానికి, లేదు అంటే పాత అసెట్స్ ని వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందట. యురేనియం ఎన్రిచ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గానీ, ఫోర్టిఫైడ్ యురేనియం స్టాక్స్ ని గానీ వీళ్ళు క్లియర్ గా పికాక్స్ మౌంటైన్ కాంప్లెక్స్ లో అండర్ గ్రౌండ్ లో ఉంచుతున్నట్టు న్యూస్ అయితే వస్తుందండి. ఒకవేళ ఈ రిపోర్ట్ కనుక నిజమైతే మార్కెట్లు దీన్ని ఖచ్చితంగా నెగిటివ్ గా తీసుకుంటాయండి. ఇది ప్రస్తుతానికి మార్కెట్ లో ఎవరు పెద్దగా డిస్కస్ చేయట్లేదు, కానీ ఇది చాలా పెద్ద విషయంగా మారచ్చు. ఇక ఏ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి సంబంధించి పెట్టుబడులు స్కై రాకెటింగ్ ఆకాశంలోకి దూసుకెళ్లిపోతున్నాయండి. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి? హైపర్ స్కేలర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అప్రాక్సిమేట్లీ 87% పెరిగిపోయిందట. $412 బిలియన్ నుంచి $967 బిలియన్ పెరిగిపోయిందట అండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నా కూడా ఏ కంపెనీలో కూడా క్యాష్ జనరేషన్ జరగట్లేదట. అంటే దాని అర్థం ఏంటి? $967 బిలియన్ దగ్గరగా $1000 బిలియన్ మనం ఖర్చు పెట్టిన పైసా సంపాదన లేకపోతే, అండ్ దట్టు ఫర్దర్ గా ఇంకా పెట్టుబడులు కావాలి అని అడిగేలాగా పరిస్థితులు ఉంటే, ప్రాఫిట్లు ఎప్పుడు వస్తాయో ఇంకా తెలియని పరిస్థితిలో ఉంటే, మరోపక్క చైనా మీద కాంపిటీషన్ పెంచుకునే పరిస్థితిలో ఉంటే, ఈ మధ్యలో ఏ బబుల్ బద్దలైపోతుందనే న్యూస్లు వస్తూ ఉంటే, అసలు మార్కెట్లు దీన్ని ఎలా తీసుకుంటాయో చెప్పడం కూడా కష్టంగా ఉందండి. ఎవరైతే అప్పులు ఇస్తున్నారో, ఫండ్ రైజింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పుడే టెన్షన్ పడుతున్నారట. ఆర్కెల్ తాలూకా 5-year క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అయితే అప్పుడే స్ప్రెడ్ అయిపోతుందటండి. 59 బేస్ పాయింట్స్ పెరిగిందట సెప్టెంబర్ 2025 నుంచి ఇప్పటి వరకు.
అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే హైపర్ స్కేలర్స్ బిల్డప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించుకోబోతున్నారట ఎండ్ ఆఫ్ 2026 కల్లా. అంటే ఫోర్స్డ్ స్లో డౌన్ ఏ ఇండస్ట్రీలో మనం చూడబోతున్నాము. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ లో ఖచ్చితంగా ఫోర్స్డ్ స్లో డౌన్ వస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పటికే సెమీ కండక్టర్ స్టాక్లు అన్ని కూడా ఆల్రెడీ కరెక్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏఐ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒకే ఒక పాజిటివ్ విషయం ఏంటి అంటే మనకి క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గిందండి. నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు, బట్ ఎంత తగ్గినా ఎంతో కొంత ఉపశమనమే మనకి. అండ్ ఇదే టైంలో మన మార్కెట్ లో హెవీ వెయిట్ అలాగే ఇండెక్స్ లీడింగ్ స్టాక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కింద పడిపోతుందండి. ఓ పక్క బ్రోకరేజ్ సంస్థలు అన్ని కూడా పర్వాలేదు, ఫ్యూచర్ లో బాగుంటుంది, పెరుగుతుంది అని చెప్తున్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మార్జిన్ ప్రెషర్ మాత్రం వాటన్నిటిని మర్చిపోయేలాగా నెగటివిటీని ఎక్కువ క్రియేట్ చేసి తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిపోవడం కొత్త కాదండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కింద పడితే అట్రాక్టివ్ గా మారడం కొత్త కాదు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను ఒకే ఒక మాట చెప్తాను చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడి నుంచి కింద పడే ప్రతి రూపాయికి అట్రాక్టివ్ గా మారే అవకాశం వస్తుందండి. ఎవరు కూడా ట్రాప్ అవ్వట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టెండూల్కర్ వరుసగా 1 సంవత్సరం పాటు ప్రతి సిరీస్ లోని ఫెయిల్ అయిపోతే దాని అర్థం సచిన్ తెండూల్కర్ కెరీర్ అయిపోయినట్టు కాదండి. టాలెంట్ ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా మనకు మళ్ళీ పుంజుకుంటారు. అలాగే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బిజినెస్ లో ప్రాబ్లం ఉన్నది, అది కంప్లీట్ గా బిజినెస్ పోయే పరిస్థితి కాదు. అందువల్ల ఏంటంటే కొంత టైం ఇస్తే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో ఫ్యూచర్ లో మళ్ళీ ముందుకు వస్తుందండి. బట్ అంతవరకు వెయిట్ చేయగలగాలి. అయితే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మాత్రం కాస్త ఇబ్బంది పడే టైం అండి, దాన్ని మనం కొట్టి పారేయలేం. సో ఈ టైంలో ఇన్వెస్టర్లందరికీ కాస్త ధైర్యాన్ని చేకూర్చేది ఏంటి అంటే అందరు బ్రోకరేజ్ సంస్థలు దీని మీద పాజిటివ్ గా ఉన్నారండి. స్టేబుల్ అసెట్ క్వాలిటీ, కంట్రోల్డ్ క్రెడిట్ కాస్ట్లు, లోన్ అలాగే బ్యాలెన్స్ షీట్లు గ్రోత్ ఉండడం, ఇవన్నీ కూడా మంచి విషయాలే. మీకు టైం మాత్రమే ఆన్సర్ చేస్తుందండి ఎప్పుడు గ్రోత్ వస్తుంది అనేది. అంతవరకు కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి కాస్త ఇబ్బంది భరించక తప్పదు. ఇక నెక్స్ట్ మనం ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చూసానండి, మీరు రీసెంట్ గా డిస్కస్ చేశారు అందుకే పడిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. మార్కెట్ లో ఏ న్యూస్ ఉంటే దాని గురించే మాట్లాడతామండి. రీసెంట్ గా ఎంటార్ టెక్నాలజీస్ ఎవరి దగ్గర నుంచి అయితే ఆర్డర్లు తెచ్చుకుంటుందో బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ తలకు ఆర్డర్ల సంఖ్య పడుతోందని, లేదు అంటే కొన్ని ప్రాజెక్టులు డిలే అవుతున్నాయని, దానివల్ల వీళ్ళకి కూడా రెవెన్యూ తగ్గుతుందని చాలా భయాలు క్రియేట్ అవుతూ పడిపోయిందండి. ఆ రోజే మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం స్టాప్ లాసులు పెట్టుకోండి అని చెప్పి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మనకి న్యూస్ వచ్చిందండి, ఆ కంపెనీ వాళ్ళు క్లియర్ చేశారు ఇది ఒక ప్రాజెక్ట్ లో కొంతవరకు మాత్రమే డిలేస్ కానీ, లేదు అంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్స్ కానీ జరిగాయని, లేదు అంటే ఓవరాల్ గా మా తలక జర్నీ బాగుంటుందని చెప్పడం, ఆ తర్వాత ఈ స్టాక్ రికవర్ అవడం అన్ని జరిగాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక కంపెనీ తాలూకా బిజినెస్ ఏం జరుగుతుందో తెలియకుండా జస్ట్ ఏదో ఒక వీడియోలో నేను చెప్పానో లేదు న్యూస్ లో ఇంకెక్కడో చూసారనో మీరు బ్లైండ్ గా కొంటే ఇబ్బంది పడతారండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వీడియోస్ లో చూసి స్టాక్ పెరుగుతుంది అనుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే గ్రోత్ గురించి మాట్లాడతారు ఎవరైనా సరే, కానీ ఆ స్టాక్స్ హోల్డ్ చేయడం కూడా అంతే కష్టం. మనకి స్ట్రైట్ లైన్ లాగా లేదు అంటే తిన్నగా మార్కెట్లు ఎప్పుడూ పెరగవు. ఎంటార్ టెక్నాలజీస్ గురించి మనం చెప్పిన మాటలు గుర్తున్నాయండి? ఒక్కసారి విన్న వాళ్ళు క్లియర్ గా చెప్పండి. స్టాప్ లాసులు పెట్టుకోమన్నామా లేదా? చాలా హైప్ తో పెరుగుతోంది అని చెప్పామా లేదా? ఇప్పుడు కూడా కంపెనీ తాలూకా బిజినెస్ గ్రోత్ ఏమైనా తగ్గిపోయిందా అండి? లేదు. అండ్ అదే టైంలో చాలా సార్లు మెన్షన్ చేసాం కూడా, కావాలంటే మీరు మన గ్రూప్ లో వెతకండి. ఎంటార్ టెక్నాలజీస్ లో ప్రమోటర్లు ఎందుకు వాటాలు అమ్ముతున్నారో ఒక $100 బిలియన్ ప్రశ్నగా మారిపోతోందని. ఒక కంపెనీకి సంబంధించి మంచి చెడు అన్ని ప్రస్తావిస్తూ స్టాప్ లాసులు మెయింటైన్ చేయండి, మార్కెట్ లో పరిస్థితి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎవరు పూర్తిగా వినట్టు కనిపిస్తున్నట్లేదు. స్టాక్ పడిపోయిన తర్వాత మాత్రం మీరు చెప్పారు అందుకే పడిపోయిందని ఇలా కామెంట్స్ చేస్తే నేను కూడా చూసి వదిలేయడమే తప్పితే ఏమీ చేయలేనండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ స్టాక్ గురించి మాట్లాడినా అది ఎందుకు పెరుగుతుంది, ఎంత టైం మనకు పడుతుంది, ఇలాంటి విషయాలు, అలాగే ఆ కంపెనీలో ఉన్న నెగటివ్స్, బలాలు, బలహీనతలు అన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామండి. మీకు నచ్చింది విని స్టాక్ పెరిగితే ఏం మాట్లాడకుండా పడిపోతే నీ వల్లే పడిపోయింది అంటే మీ వరకు నన్ను బాధ్యుని చేస్తే నా వరకు నేను మీకు అర్థమయ్యేలా ఎలాగ చెప్పాలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తానే తప్పితే నా ప్రయత్నాన్ని అయితే నేను ఆపలేనండి. ఎందుకంటే నా వంతు ప్రయత్నంగా నా 100% ఎఫర్ట్స్ పెట్టి మీ ముందుకైతే ఈ న్యూస్ మొత్తాన్ని తీసుకొస్తున్నాను. నేను చదివే ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇవాళ పొద్దున గ్రూప్ లో కూడా పెట్టాను. న్యూస్ ఛానల్లో వచ్చిన ప్రతి న్యూస్ ని నేనైతే పోస్ట్ చేయలేను, ఎందుకంటే నేను చదివి నాకు అర్థమయ్యి నాకు మంచిది అనిపించి మీకు తెలియాలనిపించే విషయాలు మాత్రమే నేను తీసుకొస్తున్నానండి. అంతే తప్పితే కనిపించే ప్రతి న్యూస్ ని టైం పాస్ కోసం అయితే నేను పోస్ట్ చేయట్లేదు. నేను మళ్ళీ మరొకసారి అందరికీ చెప్తున్నానండి, ఈ మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.
మనం కంపెనీ గురించి మాట్లాడితే దాని గురించి మంచి చెడు గ్రోత్ బలాలు బలహీనతలు అన్నీ మాట్లాడతాం. స్టాప్ లాసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ప్రతి కంపెనీకి స్టాప్ లాసులు పెట్టుకోండి అని చెప్తున్నాం. అవన్నీ వదిలేసి పడిపోయిన తర్వాత ఇలాగ నెగటివ్ కామెంట్స్ చేస్తే, ఇంత పని చేసిన తర్వాత ఇలాంటి కామెంట్స్ చూడడానికి చాలా చాలా బాధగా ఉంటుందండి. మీరు ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం అదాని ఎనర్జీ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు మనం మాట్లాడిన ఈ స్టాక్స్ ఏవి కూడా డైలీ మనం మాట్లాడే స్టాక్స్ లాగా అప్డేట్స్ కాదండి. వీటిల్లో యాక్షనబుల్ ఇన్సైట్స్ మనకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. కొన్నిట్లో మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నా లేదు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న స్టాక్స్ ఇవి. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ సడన్ గా 124% ఇయర్ గ్రోత్ అయితే ప్రాఫిట్ లో చూపించిందండి. దీనివల్ల స్టాక్ లో ఫర్దర్ గా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. దీన్ని మీరు ట్రాక్ చేయండి. సో ఓవరాల్ గా ఇవాల్టి మార్కెట్ కనుక మీరు తీసుకుంటే 3 డైరెక్షన్స్ లో అయితే దీన్ని లాగుతున్నారండి. ఒకటి జియో పొలిటికల్ ఎస్కలేషన్ అయితే క్లియర్ గా ఆయిల్ ని రిస్క్ ప్రీమియమ్స్ ని పెంచుతుంది. ఏ తలక బూమ్ అలాగే హై వాల్యుయేషన్స్ టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా హర్ట్ అవుతున్నాయండి. ఇక మన ఇండియన్ కంపెనీస్ ఖచ్చితంగా 3 డైరెక్షన్ కి దారి తీస్తున్నాయండి. ఏ కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయో, ఇండస్ట్రీ బాగోలేకపోయినా, ఇప్పుడు ఏ ఇండస్ట్రీ బాగోలేదని మాట్లాడుకుంటున్నామా, బట్ స్టిల్ మన ఇండియాలో ఉన్న ఈటీవీ నెట్వర్క్స్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి. కారణం తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అదాని ఎనర్జీ అవ్వచ్చు, లేదు అంటే చాలా స్టాక్స్ ఉన్నాయండి. మీరు గమనిస్తే ఓవరాల్ గా మార్కెట్ లో మనకు పడిపోతున్నట్టు కనిపిస్తున్న సెలెక్టివ్ స్టాక్స్ లో ఎర్నింగ్స్ బేస్డ్ బయింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు అలాంటి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడదాం. మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ ఈటీవీ నెట్వర్క్స్ అండి. ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో అయితే ఉంది. అండ్ క్లియర్ గా రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో ఒక టర్న్ అరౌండ్ కూడా మనకు కనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ గడిచిన ఇయర్ ఇదే టైంకి 2.8 కోట్ల కింద ఉంటే ఇప్పుడు 44 కోట్ల కింద అయితే ప్రకటించారండి. రెవెన్యూస్ అయితే ఏకంగా 336% ఇయర్ పెరగడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఎగ్జిస్టింగ్ ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు హైయర్ యూటిలైజ్ చేయడంతో ఖచ్చితంగా రెవెన్యూస్ పెరిగాయని చెప్పొచ్చు. అంతేకాదండి, రోల్ అవుట్ ఆఫ్ న్యూ ఏఐ సర్వర్స్ ఎన్విడియా తలక బ్లాక్వెల్ చిప్స్ సహాయంతో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ తలక చిప్స్ తలక రెంటల్ రెవెన్యూ కూడా మనకు ఫర్దర్ గా పెరిగే అవకాశం కనిపిస్తుందండి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో ఇవాళ మనం గ్రోత్ అయితే చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ వచ్చిన న్యూస్ టర్న్ అరౌండ్ న్యూస్ అండి ప్రాఫిట్ లో. సో ఒక కంపెనీ ఇయర్ లెవెల్లో టర్న్ అరౌండ్ చూపించింది అంటే ఖచ్చితంగా మంచి జోష్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఏఐకి సంబంధించి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ స్టాక్ ఏ విధంగా మనకి మంచి రిజల్ట్స్ ప్రకటించడం, ప్రైస్ యాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ ని మనం ట్రాక్ చేయొచ్చండి. కాకపోతే 100% మనం స్టాప్ లాస్ తో ఎక్కువ ఫర్దర్ గా ఉండాలి. మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే నేనేం చెప్తున్నానది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ వీళ్ళ దగ్గర రిజల్ట్స్ అయితే ప్రకటించారు. నెట్ ప్రాఫిట్స్ 51% ఇయర్ పెరగడం జరిగిందండి. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇనిషియేటివ్స్ వల్ల కానీ, లేదు అంటే ఓవరాల్ గా వీళ్ళ దగ్గర బిజినెస్ తలక స్కేల్స్ బెనిఫిట్స్ వల్ల కానీ, లేదంటే ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ వల్ల కానీ వీళ్ళ దగ్గర నెట్ ప్రాఫిట్స్ పెరిగాయని చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 38% ఇయర్ పెరగడం చాలా చాలా పాజిటివ్ విషయం అండి. ఓవరాల్ గా 16.3 లక్షల యూనిట్స్ అయితే వీళ్ళు అమ్మడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా ఫర్దర్ గా మార్కెట్ లో కాస్త బజ్ ని క్రియేట్ చేస్తుంది కూడా. సో టీవీఎస్ మోటార్ కి సంబంధించి మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ సినారియో కనిపిస్తుందండి. రీసెంట్ గా ఎస్పెషల్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గరే బేస్ ఫామ్ చేస్తుంది. ఈ బేస్ బ్రేక్అవుట్ నెక్స్ట్ చాలా మంది యాంటిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 3% అబో పెరిగి మనకి పాజిటివ్ గా క్లోజ్ అయింది. కారణం ఏంటంటే వీళ్ళకి 177 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా ట్యాంక్ అలాగే క్రూ తాలూకా గన్నరీ సిమ్యులేటర్స్ ని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కి వీళ్ళు అప్గ్రేడేషన్ కోసం అలాగే ఇంటిగ్రేషన్ కోసం అయితే చూస్తున్నారండి. ఇది జెన్ టెక్నాలజీస్ కి సెంటిమెంట్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డీల్. దెబ్బ తగిలిన సింహంలా కాచుకొని చూస్తుందండి ఈ స్టాక్. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఆ చార్ట్ ప్యాటర్న్ చూసినా, లేదు వాల్యూమ్ ప్రొఫైల్ చూసినా, ప్రైస్ యాక్షన్ గమనించినా ఫర్దర్ గా ఒక చిన్న ట్రిగ్గర్ ఉన్న చాలండి ఇలాంటి స్టాక్స్ దూసుకెళ్ళడానికి రెడీ అవుతుంటాయి. బట్ మనం ప్రస్తుతానికి దీన్ని వాచెస్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనం యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీడి దగ్గర నెట్ ప్రాఫిట్స్ 22.3% ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 20.5% వరకు పెరగడం జరిగిందండి. క్రేన్స్ కి సంబంధించి, మెటీరియల్ హ్యాండ్లింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ చాలా బాగా పర్ఫామ్ చేశాయని చెప్తున్నారు.
ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ చూస్తే ముచ్చటగా ఉందండి. మోస్ట్ బ్యూటిఫుల్ చార్ట్. వాల్యూమ్ సపోర్ట్ చేస్తున్నాయి, చార్ట్ ప్యాటర్న్ సపోర్ట్ చేస్తుంది, ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన స్టాక్ అండి. బ్రేక్అవుట్స్ యాంటిసిపేట్ చేయడం అనేది ఇలాంటి స్టాక్స్ లో కనుక మీరు చూడగలిగితే బాగుంటుంది నా ఉద్దేశంలో. నెక్స్ట్ మనం శోభా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 273.4% ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 50% పెరగడం జరిగింది. ఓవరాల్ గా సేమ్ ఇండస్ట్రీలో రిమైనింగ్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే దీని దగ్గర పెగ్ రేషియో కూడా కాస్త తక్కువ కనిపిస్తుందండి. అయితే ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో ప్రైస్ యాక్షన్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా రోజులుగా కాస్త స్తబ్దుగా ఉండిపోయిందండి. ఇక్కడ బ్రేక్అవుట్ యాంటిసిపేషన్ రావడానికి టైం పడుతుంది. బట్ ప్రాఫిట్లు బాగా పెరిగిపోయానో లేదు అంటే రెవెన్యూస్ 50% పెరిగాయనో పెగ్ రేషియో తక్కువ ఉందనో చాలా కారణాల చేత హైప్ చేయబడితే మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. నెక్స్ట్ మనం ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు CDSCO వాళ్ళు పోవిస్ట్రా అని చెప్పి ఫ్యాటీ లివర్ కి ట్రీట్ చేయడానికి సంబంధించిన ఒక మెడికల్ డ్రగ్ కి అప్రూవల్ అయితే చేశారండి. దీనికి 2025లో అప్రాక్స్ గా $151 మిలియన్ ఆఫ్ బిజినెస్ అయితే ఉందట. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త బజ్ క్రియేట్ చేస్తుంది. మీరు గమనిస్తే ఇలాంటి స్టాక్స్ లో ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే కళ్ళు పెద్ద అవుతాయండి, నోరు పెద్ద అయిపోతుంది, విడుచుకుని అంటారు ఖచ్చితంగా. చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో కనిపిస్తుంది. ఇలాంటి స్టాకుల్లో ఒక్క చిన్న అవకాశం దొరకదా, ఒక్కసారి కింద పడదా అని చెప్పి చాలా మంది చూస్తున్నారండి. ఒకసారి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం SBI ఫండ్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ లిస్ట్ అయింది, కానీ క్లోజింగ్ అవడం మాత్రం లిస్ట్ అయిన ప్రైస్ కన్నా కిందకు వచ్చి క్లోజ్ అయింది. చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు, సార్ ఇది మంచి కంపెనీయా లేదు అంటే ఏంటి, ఫర్దర్ గా హోల్డ్ చేయాలా, లిస్టింగ్ గెయిన్స్ వస్తే మేము క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ కింద పడిపోతుంది, ఏం చేయాలని చెప్పి. సింపుల్ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ కంపెనీ దగ్గర IPO గురించి మాట్లాడుతూ నేను ఒకే ఒక విషయం చెప్పానండి. సింపుల్ గా లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 10-15 ఏళ్ల పాటు మీరు హోల్డ్ చేస్తూ ఒక 10 to 15% గ్రోత్ ని నమోదు చేసే కంపెనీలు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుందాం అనుకుంటే ఇది మంచి స్టాక్ అండి. అంటే 10-15 ఏళ్ల పాటు మీరు ₹1,00,000 బ్యాంకులో FD వేస్తే ఎంత గ్రోత్ వస్తుందో ఖచ్చితంగా అంతకన్నా 2-3 రెట్లు గ్రోత్ ఎక్కువే నమోదు చేస్తుంది కంపెనీ. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే 10 to 15% CAGR తో పెరిగే కంపెనీస్ తలక గ్రోత్ మనకి కనిపించకుండా నెమ్మదిగా పెరిగిపోతూ ఉంటుందండి. సో 10-15 ఏళ్ళంటే ఇవాళ వచ్చిన ఫాల్ ఏమాత్రం అసలు పట్టించుకునే అవసరం లేదు. సింపుల్ గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ తలక రెవెన్యూస్ లోని ప్రాఫిట్స్ లోని గ్రోత్ కనిపిస్తుందా, ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో పార్టిసిపేషన్ సంఖ్య పెరుగుతుందా, మ్యూచువల్ ఫండ్ తలక ఇన్వెస్ట్మెంట్ సంఖ్య పెరుగుతుందా లేదో చూసుకోండి. ఇవి కనుక కరెక్ట్ గా ఉంటే ఈ స్టాక్ మీకు తెలియకుండానే ఎంతో కొంత వెల్త్ మీ నెక్స్ట్ జనరేషన్ కి తయారు చేస్తుందండి. ఇంతకన్నా దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఓవరాల్ గా ఇండస్ట్రీకి ఫ్యూచర్ గ్రోత్ గానీ లేదు అంటే టైల్ విండ్స్ గానీ లేదు అంటే ఆర్డర్స్ గానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఎందుకో ఎగ్జిక్యూషన్ కాస్త డిలే అయిపోతుంది. వీళ్ళ తలక రీసెంట్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8.7% డిక్లైన్ అయిపోయిందండి ఇయర్ కంపేర్ చేసుకుంటే. రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోయాట, ఎస్పెషల్లీ కాపర్ ప్రైసెస్ గానీ ఫినాన్స్ ఎక్స్పెన్సెస్ గానీ ఎక్కువ ఉన్నాయట. రెవెన్యూస్ అయితే 8% మాత్రమే పెరిగాయి. సో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లో ఓవరాల్ గా ఫ్యూచర్ బాగుంటుంది ఇండస్ట్రీకి అని చెప్పి నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నా దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఎవ్రీ క్వార్టర్ చాలా క్లియర్ గా తగ్గిపోతూ కనిపిస్తుందండి. అమ్మ తల్లి, ఇప్పుడు నువ్వు ఎప్పుడు పెరుగుతావు అని అడగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం కరూర్ వైశ్య బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 12% దగ్గరగా పెరిగి క్లోజ్ అయింది. కారణం ఏంటంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ 44.9% ఇయర్ పెరగడం జరిగిందండి. లోవర్ ప్రొవిజన్స్, లోవర్ కంటింజెన్సీస్ ఇవన్నీ బాగా సపోర్ట్ చేసాయట. రెవెన్యూస్ కూడా దగ్గరగా 18.7% పెరగడం మార్కెట్ చాలా చాలా పాజిటివ్ గా తీసుకుందండి. ట్రెజరీ, రిటైల్, హోల్సేల్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ ఈ క్వార్టర్ లో చాలా బాగా పర్ఫామ్ చేసాయట. అసెట్ క్వాలిటీ కూడా కాస్త స్టేబుల్ గా ఉందట. నెట్ NPS రేషియో కూడా 0.2% దగ్గర స్టేబుల్ గా కనిపించడం మార్కెట్ లో పాజిటివ్ గా తీసుకున్నది దీన్ని. అయితే ఇవాళ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కరూర్ వైశ్య బ్యాంక్ లో లాస్ట్ 3 years లోనే హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ నమోదయ్యాయండి. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఈ పర్ఫార్మెన్స్ ఈ స్టేబుల్ గా ఉంటే చాలండి మనకి ఫర్దర్ గ్రోత్ అనేది ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫాలోఅప్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ మనం యాక్మే సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక సబ్సిడరీ 25 సంవత్సరాల పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సైన్ చేసిందండి. ఇది 300 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ కోసం అయితే యూజ్ చేస్తారట. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్డ్ పోర్ట్ఫోలియో వీళ్ళకి 6,870 మెగావాట్ల కింద అయితే రీచ్ అయిందట. ఇది పెద్ద బజ్ క్రియేట్ చేసే న్యూస్ కాకపోయినప్పటికీ ఓవరాల్ గా ఈ కంపెనీకి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కింద మనం నమోదు చేసుకోవాలండి.
అండ్ ఫర్దర్ గా సోలార్ సెక్టార్ స్టాక్స్ మనకి చాలా చాలా క్లియర్ గా ఫోకస్ లో ఉండబోతున్నాయి. ఈ వారం అంతా కూడా ఈ స్టాక్స్ ని కాస్త జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలి మనం. నెక్స్ట్ మనం పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది నా వాచ్ లిస్ట్ లో రీసెంట్ గా యాడ్ అయిందండి. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా ఇవాళ వస్తున్న న్యూస్ కాస్త నెగిటివ్ విషయం అండి. కారణం ఏంటి అంటే నార్త్ సిక్కిం లో వీళ్ళొక ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అక్కడ మీథేన్ లీక్ అయితే ట్రిగ్గర్ అయిందట. దీనివల్ల ఎక్స్ప్లోజన్ కూడా జరిగిందట. అప్రాక్స్ గా 25 మంది అక్కడ ట్రాప్ అయిపోయారటండి. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయట. దీనివల్ల ఈ స్టాక్ ప్రైస్ కొన్ని రోజులు కాస్త ఇబ్బంది పడొచ్చు. నెక్స్ట్ మనం గ్రాన్యూల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీళ్ళ నెట్ ప్రాఫిట్ దగ్గరగా 60% ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 22% ఇయర్ పెరగడం జరిగింది. మీరు లాస్ట్ క్వార్టర్ గమనిస్తే ఎంటైర్ సెగ్మెంట్ లో అన్ని కంపెనీస్ కన్నా ఇది బాగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ అండి. అండ్ దీని గురించి మాట్లాడుతూ నేను క్లియర్ గా చెప్పాను, ఇవి లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా పెరిగే స్టాక్స్ అని చెప్పి. దీన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. ఇలాంటి స్టాకుల్లో ఎలాంటి ఫాలో వచ్చినా కూడా అదొక మంచి ఆపర్చునిటీగా తీసుకోబోతున్నారండి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూస్తే మార్కెట్లు స్టేబుల్ అయ్యాయి అంటారా, లేదు అంటే సెల్ ఆఫ్ ఇంకా కంటిన్యూ అవుతుందని ఇలాగ అనిపిస్తుంది అంటారా? నాకైతే ఇవాళ ఆల్మోస్ట్ 11 గంటల నుంచి ఇంచుమించుగా 3:30 వరకు మార్కెట్లు కింద పడుతున్నా రికవరీ రావడానికి బాగానే ట్రై చేసే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ స్టిల్ ఇంకా వీక్ గానే కనిపిస్తుందండి. అయితే ఇక్కడ గ్లోబల్ గా ఉన్న పరిస్థితులు ఏం జరుగుతాయి అనేది ఖచ్చితంగా మన మార్కెట్ ని స్టిల్ ఇంకా బాగా ఇంపాక్ట్ చేసే విషయం కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఇవేవి కూడా మన చేతిలో ఉండవు. సో అందువల్ల ఏంటి అంటే ఇవాల్టి బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అప్రాక్స్ గా 24,150 నుంచి 24,200 ఒక 50 రూపాయల జోన్ ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఫామ్ చేస్తుందండి. ఈ జోన్ కనుక మనకి రేపటికి సస్టైన్ అయితే పర్వాలేదండి. ఇలా మార్కెట్లు వీక్ గా ఉన్నా పర్వాలేదు, మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ అంతకన్నా కిందకి దిగి 24,000 వైపు అయితే మార్కెట్లు కనుక కిందకు వచ్చాయనుకోండి, మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయండి. సో ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ పొజిషన్స్ ని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరవేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.